హలో ఫ్రెండ్స్, ఆల్రెడీ మన ఛానల్లో తిరుక్కోవిలూర్ అనే ప్రాంతంలో ఉండే ఒక దివ్య దేశమైన త్రివిక్రమ పెరుమాళ్ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నాము. ఆ ఆలయం వీడియో మీరు ఇదివరకు చూడలేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఆ ఆలయానికి చాలా సమీపంలో మనకి శ్రీ వెల్ల వినాయకర్ అంటే స్వయంభుగా వెలసిన వెల్ల వినాయకర్ స్వామి ఆలయం అనేది కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం దర్శించుకోబోయేది ఆ ఆలయమే. ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఈ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. అండ్ ఇక్కడ ఈ ఆలయంలో ఉన్న శివలింగం ఒక్కసారి దర్శించుకుంటే అసలు ఎప్పటికీ మర్చిపోలేము. అంత తనివి తీరని దర్శనాన్ని మనకు కలిగజేస్తుంది. అంతేకాకుండా మన కళ్ళల్లో ఎప్పటికీ నిలిచిపోయే స్వరూపంగా ఉంటుంది కూడా. ఈ గుడిలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ పూజారి గారు వచ్చి దీపం పెట్టి వెళ్ళడమే తప్ప పూజలు ఇలా మార్నింగ్ 9 to 12 వరకు కూడా సేవలు చేయడం ఇటువంటివి ఏవి కూడా ఈ టెంపుల్లో గమనించలేము. ఆలయం చిన్నదే అయినప్పటికీ చాలా పీస్ఫుల్ అండ్ కామ్ యాంబియన్స్ అయితే ఉంది. తమిళ్లో వెల్లై అంటే తెలుపు అని అర్థం, వెల్లం అంటే వరదలు అని అర్థం. సో ఈ ఆలయంని చాలామంది వెల్ల వినాయకర్ అంటే తెల్లని వినాయకుడు విఘ్నేశ్వరుడు అని చెప్పి తప్పుగా అవగాహన చేసుకుంటారు. కానీ అసలుకైతే అర్థం వెల్ల వినాయకర్ అంటే వరదల్లో నుంచి రక్షించే విఘ్నేశ్వరుడు. అండ్ వరదల్లో నుంచి స్వయంభుగా లభించిన విఘ్నేశ్వర స్వరూపం కాబట్టి ఈ ఆలయానికి ఈ పేరు వచ్చినట్టుగా స్థానికులు చెప్తున్నారు. అండ్ ఇదే నేను చెప్పిన శివలింగం ఎంత బ్రహ్మాండంగా ఎంత వైభవంగా కనిపిస్తుందో కదా. ఇంకా ఎదురులో నందీశ్వరుడు పరమేశ్వరుని దర్శించుకుంటున్న ఈ సీన్ ఏదైతే ఉందో ఒక్కసారి చూస్తే ఎప్పటికీ మర్చిపోలేము. మేమైతే మార్నింగ్ తిరుక్కోవిలూరులో త్రివిక్రమ స్వామి దర్శనం అయిన తర్వాత ఈ ఆలయానికి వచ్చాము. అండ్ ఇక్కడైతే అసలు ఆలయంలో ఒక్కరు కూడా లేదు, చాలా కామ్గా కనిపించింది. అండ్ ఇక్కడ కాసేపు ఆగి ఆ శివలింగ దర్శనం, నందీశ్వరుడు, విఘ్నేశ్వరుడు వీళ్ళందరినీ మనసారా తనివి తీరా దర్శించుకున్నాము. ఇంత బ్రహ్మాండమైన శివలింగాన్ని ఇంత దగ్గరికి వెళ్ళి దర్శించుకునే భాగ్యం ఎంతమందికి లభిస్తుందో కదా. మేమైతే లక్కీగా ఫీల్ అవుతున్నాము కూడా. ఇది ఫ్రెండ్స్ మన ఇవాల్టి యాత్ర. మీకు కూడా ఈ ఆలయ దర్శనం మంచి చేకూర్చాలని కోరుకుంటున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసుకోండి. అండ్ ఇది వరకు మా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ప్రాంతం నుంచి మరొక బ్రహ్మాండమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు మరి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మరొకండి.